మేడిగడ్డ బ్యారేజ్ భవిష్యత్ గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రోజుకు 1 టీఎంసీ నీటిని కూడా ఎత్తిపోయడం కష్టమేనంటున్నారు అధికారులు. డెడ్ స్టోరేజ్ ను 3 టీఎంసీ లోపుకు దించే ఛాన్స్ ఉంది. సీకెంట్ ఫైల్స్ పై మరింత భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇక రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గత సర్కార్ గొప్పలు చెప్పింది. బ్యారేజ్ కు రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి మేడిపండు చందంగా తయారైంది. బ్యారేజీకి జరిగిన డ్యామేజ్ తో దాని పరిస్థితి గందరగోళంలో పడింది. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని గొప్పలు చెప్పి కట్టిన ఆ బ్యారేజ్ నుంచి కనీసం 1 టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపించడం లేదని ఇంజనీర్లు అంటున్నారు. 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవటం, 7 నెలల కింద మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం వంటి ఘటనలతో అసలు భవిష్యత్తులో కొత్త ఆయకట్టును ఎంతవరకు సృష్టిస్తారన్న అనుమానాలు మొదలయ్యాయి. రిపేర్లు చేసినా బ్యారేజీకి గ్యారంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో చెప్పింది. దీంతో రిపేర్లు చేసిన బ్యారేజీలో కెపాసిటీ మేరకు నీటిని నిల్వ చేసి లిఫ్ట్ చేసే పరిస్థితి ఉందా అన్న చర్చ ఇంజనీర్ సర్కిల్స్ లో నడుస్తోంది. రోజుకు 3 టీఎంసీలు కాదు కదా, కనీసం 1 టీఎంసీ కూడా ఎత్తిపోయటం గగనమేనని పలువురు ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి కట్టుకోవటమే మంచిదని ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు ఇరిగేషన్ అధికారులు. మేడిగడ్డ బ్యారేజీని మొత్తంగా 16.1 టీఎంసీలను నిల్వ చేసుకునేలా నిర్మించారు. డెడ్ స్టోరేజీని 5 టీఎంసీల వరకు పెట్టారు. వాస్తవానికి మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మొదట 3 టీఎంసీల డెడ్ స్టోరేజీతో నిర్మించాలని ప్రపోజల్ పెట్టారు. కానీ ఆ తర్వాత 5 టీఎంసీలకు పెంచారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. డెడ్ స్టోరేజీ కెపాసిటీని ఎక్కువ పెట్టడంతో సీకెంట్ ఫైల్స్ పై భారం పడి మేడిగడ్డ బ్యారేజ్ బ్రీచ్ అయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఫ్లడ్ సీజన్లో వచ్చే వరదను కుంగిన మేడిగడ్డ ఎంతవరకు తట్టుకుంటుంది అన్న సందేహాలు ఇంజనీర్లలో వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీపై భారం పడకుండా స్టోరేజ్ కెపాసిటీని భారీగా తగ్గించుకోవాల్సిందేనని రిటైర్డ్ ఇంజనీర్స్ సూచిస్తున్నారు. డెడ్ స్టోరేజ్ కెపాసిటీని కూడా 3 లేదా అంతకన్నా తక్కువకు తగ్గించేస్తేనే మేలని అంటున్నారు. దీంతో రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోయాలనుకున్న చోట 1 టీఎంసీని ఎత్తిపోసుడు కూడా కష్టమే అని అధికారులు చెప్తున్నారు. టెంపరరీ మేజర్స్ కింద మేడిగడ్డ ఎగువన జియో బ్యాగ్స్ పెట్టి నీళ్లను ఎత్తిపోయాలని కొందరు ఇంజనీర్లు సూచిస్తున్నా దాన్ని ఎన్ని రోజులను కొనసాగిస్తారన్న వాదన కూడా ఉంది. భవిష్యత్తులో ఎక్కువ ఎకరాలకు మేడిగడ్డతో నీళ్లివ్వడం సాధ్యపడకపోవచ్చని, బ్యారేజీ దెబ్బతినడమే ఇందుకు కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి కూడా దానివల్ల జరిగిన ప్రయోజనం ఏమీ లేదని పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, నీటిపారుదల నిపుణులు చెప్తున్నారు. 37 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని నాటి సర్కార్ గొప్పలు చెప్పుకున్నా 1.5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లిచ్చింది లేదు. 2022 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుతో 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. కరెక్ట్గా అంచనా వేస్తే రోజుకు 3 టీఎంసీల చొప్పున ఒక ఏడాది ఫ్లడ్ సీజన్లో 2 నెలల్లోనే ఎత్తిపోయాల్సిన నీటిని 4 ఏళ్లలోనూ గత సర్కార్ ఎత్తిపోయలేకపోయింది. 2019లో 60 టీఎంసీలు, 2020లో 35 టీఎంసీలు, 2021లో 35 టీఎంసీలు, 2022లో మరో 38 టీఎంసీలను ఎత్తిపోసింది. మొత్తంగా 168 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా తిరిగి అందులో 118 టీఎంసీలు సముద్రం పాలే అయ్యాయి. 2022 జూలైలో వచ్చిన వరదలతో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. పాడైపోయిన పంపులు, మోటార్ల రిపేర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి నీళ్లను ఎత్తిపోసింది లేదు. వచ్చిన వరదను వచ్చినట్లే బ్యారేజ్ల నుంచి కిందికి వదిలేశారు. ఇక నిరుడు అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ బొంగలు పడటంతో భవిష్యత్తులో వాటితో ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది. 16.40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో 2008లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీని కట్టి 160 టీఎంసీలను ఆ ప్రాజెక్టుతో ఎత్తిపోయారని భావించారు. అయితే 5 ప్యాకేజీల పనులు పూర్తయ్యాక ఆ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణహిత ప్రాజెక్టును రివైండ్ చేయాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తుమ్మిడిహెట్టి దగ్గర కాకుంటే మరో ప్రాంతంలోనైనా ప్రాణహిత నదిపై బ్యారేజీ కట్టి నీటిని తోడుకుంటే మేలన్న చర్చ జరుగుతోంది. మేడిగడ్డను అలాగే వదిలేయకుండా బ్యారేజీ తట్టుకునే స్థాయిలో వీలైనంత మేరకు నీటిని స్టోర్ చేసుకుని దాంతో ఎంత ఎత్తిపోసుకోవస్తుందో అంత తోడుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. దానికి తోడు ప్రాణహిత రివైవల్తో అదనంగా నీటిని తీసుకుంటే కొత్త ఆయకట్టును సృష్టించేందుకు వీలవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.